గుడి గోపురాలు తిరుగుతూ గుండ్లు గీసుకుంటారు, పాపాలను అడగమంటూ పొర్లు దండం పెడతారు. హజ్జు యాత్రకు పోయి మేము శుద్ధి అయ్యినమంటారు, కుళ్ళిపోయి కంపు కొట్టే బుద్ధినెందుకు గడగరు. తినని దేవుళ్ళకు నైవేద్యమెందుకు పెడతారు, చిప్పచాపి అడిగినోళ్లకు బుక్కెడన్నా మెయ్యరు. కాశీగంగాలో మునిగి పవిత్రమైనామంటారు, కుళ్ళిపోయి కంపుగొట్టే మనసునెందుకు గడగరు. బలిసినొల్లకు తిండి పెట్టి అన్నదానమంటారు, కన్న తల్లి తండ్రికి తిండి ఎందుకు పెట్టరు. దాహమేసి అడిగినొల్లకు చుక్క నీరు ఇవ్వరు, అడగని దేవుళ్ళకు అమృతాన్ని ఇస్తారు. పవిత్రమైన దేవుళ్ళను కంపు నీళ్ళల్లేసుడు, తాగితీని డీజె ముందు దుంకులాడుడెందుకు. దీపావళికి కోట్ల డబ్బు కాల్చి బూడిద చేసుడు, జబ్బు పడ్డ వాళ్ళకిస్తే బతికి యాది చేస్తారు. పశు సంపద పెంచుమంటూ బుద్ధులెన్నో చెప్పుడు, ఉరడమ్మకు మైసమ్మకు దున్నపోతుల గోసుడు. బైకు జారి పడ్డ వాళ్ళను చూసి నవ్వుడెందుకు, లేపలేక సానుభూతి శాస్త్రం ఎందుకు చెప్పుడు. పిల్లి కుక్కలు ఇంట్లో పెంచి ముద్దులాడుతుంటారు, తోటి మనిషి ముట్టుకుంటే మైలబడతాదంటారు. రోజు 100 తప్పులు దేవుళ్ళనెందుకు మొక్కుడు, మంచి పనులు చేస్తే నీవే మనుషులల్లో దేవుడు. మంచి పనులు చేస్తే నీవే మనుషులల్లో దేవుడు, మనుషులల్లో దేవుడు. మీ రామచందర్ భీమవంశీ.